ఆంధ్రప్రదేశ్ నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్టీ సొసైటీ చైర్మన్ గా డాక్టర్ రవి వేమూరు మరోసారి నియమితులయ్యారు. గతంలో 2014 నుంచి 2019 వరకు ఏపీ ఎన్ఆర్టీఎస్ కు చైర్మన్ గా విశేష సేవలందించిన డాక్టర్ రవి వేమూరు అనుభవాన్ని, సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు తిరిగి ఈ కీలక బాధ్యతలను అప్పగించారు. తెనాలికి చెందిన డాక్టర్ రవి వేమూరు ఎన్ఆర్ఐ టీడీపీ నాయకుడిగా ప్రవాసాంధ్రుల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి చాలా కాలంగా కృషి చేస్తున్నారు. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలకు మెరుగైన సేవలందించడంలో ఏపీ ఎన్ఆర్టీఎస్ ద్వారా ఆయన గతంలో తనదైన ముద్ర వేసుకున్నారు. వారికి కావలసిన సమాచారాన్ని అందించడం, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వంటి బాధ్యతలను ఈ సంస్థ సమర్థవంతంగా నిర్వర్తిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎన్ఆర్ఐల సహకారం తీసుకోవాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఏపీ ఎన్ఆర్టీఎస్ను ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఎన్ఆర్ఐలకు అవసరమైన సమాచారాన్ని అందించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. రెండోసారి ఏపీ ఎన్ఆర్టీఎస్ చైర్మన్ గా నియమితులైన డాక్టర్ రవి వేమూరుకు పలువురు ఎన్ఆర్ఐలు, టీడీపీ నాయకులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఆయన నాయకత్వంలో ఏపీ ఎన్ఆర్టీఎస్ ప్రవాసాంధ్రులకు మరింత చేరువగా ఉంటుందని, వారి సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ పునర్నియామకం ప్రవాసాంధ్ర వర్గాల్లో హర్షం వ్యక్తం చేస్తుంది. తమపై మరోసారి నమ్మకముంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు డాక్టర్ రవి వేమూరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఏపీ ఎన్ఆర్టీఎస్ ద్వారా ఎన్ఆర్ఐలకు మరింత మెరుగైన సేవలందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఏపీ ఎన్ఆర్టీఎస్ చైర్మన్ గా నియామకమైన డాక్టర్ రవి వేమూరు గారికి జై స్వరాజ్య టీవీ, జేఎస్డబ్ల్యూ టీవీ అడ్వైజర్ మరియు యూబ్లెట్ ఫౌండర్ డాక్టర్ జై జగదీష్ బాబు యలమంచిలి అభినందనలు తెలిపారు. ఆయన మరెన్నో పదవులు అలంకరించాలని, మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. డాక్టర్ రవి వేమూరు నియామకంపై జై స్వరాజ్య మరియు జేఎస్డబ్ల్యూ టీవీ మీడియా కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తోంది.